ఈ దేశం ఆర్థిక సంక్షోభంలో నష్టపోలేదనేది అది పచ్చి నిజం. అనేక ఆర్థిక నిపుణులు చెప్పినటువంటి మాటే నేను చెప్తున్నా. మరీ ముఖ్యంగా పేదవాడు బతకడానికి కావాల్సినటువంటి స్థాయిలో ఈ దేశంలో పరిపాలన సాగట్లేదు. ఉదాహరణకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం మూలాన బీజేపీ రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువ, కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్లో ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ. మరి అలాగే నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్కి మెట్రో రైలుకి వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించుకోవడం జరిగింది. ఏదైతే 2014లో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు యువజన హామీలో ఇచ్చారు విజయవాడ మెట్రో లైన్కి, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్లు సబ్మిట్ చేసినా ఇంతవరకు నిధులు ఇవ్వట్లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు సహకారం అవసరం ఉంది. ఈరోజు అది కూడా లేదు. ఎందుకంటే వారు కొత్తగా ఎత్తుగాడు మొదలుపెట్టారు. టీఎంసీలో ఉన్న సుమారు 20 మంది ఎంపీలని తీసుకోవడం జరిగింది. అలాగే మహారాష్ట్రలో కూడా ఉద్ధవ్ ఠాకరే శివసేనకు సంబంధించి ఎంపీలను ఒక 7గురిని ఫిరాయింపు కింద తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. నీ అవసరం ఉన్నప్పుడే ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వనటువంటి నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ చంద్రబాబు ఉండటం మూలాన ఈ రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి ఉండదు. చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒక స్థాయి లేని వ్యక్తి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాడని ఆయన చాలా గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఆయన చాలా విషయాలు మాట్లాడతాడు. చాలా సందర్భాల్లో చీరాల్లో పుట్టానంటాడు, గుంటూరులో పుట్టానంటాడు, ఎక్కడ ఉంటే ఆ ప్రాంతంలో పుట్టానని చెప్పే విధంగానే ఈ రోజున దేశ సమైక్యతను చాటే విధంగా ఢిల్లీలో సమావేశం పెట్టి, ఆ సమావేశం ద్వారా దేశాన్ని ప్రభావితం చేస్తానని చెప్పేటువంటి మాటలు, ఆయన మాట్లాడేటువంటి మాటలు సినిమా పద్ధతిగా ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. బాంబ్ బ్లాస్టింగ్కి సంబంధించి ఆయన దేవుణ్ణి కోరుకుంటే నరేంద్ర మోడీ గారు వచ్చారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత విద్రోహ చర్యలు ఎన్ని జరిగినాయి ఈ దేశంలో, ప్రతి ఒక్క పౌరుణ్ణి 140 కోట్ల మంది ప్రజల్ని ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకు నువ్వు అంత భజన చేస్తున్నావు అర్థం కావట్లే. రాష్ట్రానికి కావలసినటువంటి ఎందరో ప్రాణత్యాగ ఫలితంగా వచ్చినటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ చేయటాన్ని మీరు అడ్డుకోలేకపోతున్నారు. 10 మంది పైగా చనిపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 2 లక్షలు. వాళ్ళకి వచ్చేటువంటి డబ్బే తప్ప మీరు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చింది నయా పైసా లేదు. నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. అనేక రకాలుగా వైఫల్యం చెందినటువంటి కూటమి ప్రభుత్వం ఈ దేశంలో 12 ఏళ్ళుగా అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా విమర్శలు చేసి వీళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకునే విధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అనేది చాలా బాధాకరం. తెలంగాణలో వాళ్ళని ఎందుకు కెలకాలి? తెలంగాణ ఇవ్వటం తప్పని మాట్లాడింది నువ్వు. తెలంగాణ ఆశయం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయిన కుటుంబాలకి నేను వాళ్ళ గురించి చెప్పాలనుకున్న సందర్భంలో నన్ను చెప్పుకోలేని లేదని చెప్పి అన్ని మాటలు మాట్లాడేది మీరే. తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడేది మీరే. తెలంగాణకి ఇప్పుడు అవకాశవాద రాజకీయాలు చేసేది కూడా మీరే. విజయవాడ మెట్రో లైన్కి ఎప్పుడు నిధులు తీసుకొస్తారు? వైజాగ్ మెట్రో లైన్కి ఎప్పుడు నిధులు తీసుకొస్తారు? ఈ దేశ ప్రధాని గుజరాత్ ప్రధానమంత్రి, దేశానికి కాదు 140 కోట్ల మంది ప్రజలకు కాదు, ఏ పథకాలు వచ్చినా గుజరాత్కే ఇచ్చుకోవటం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో, పట్టణాల్లో గతంలో ఎప్పుడూ లేదు కరెంటు కోత
బాగా జరుగుతుంది. దాని మీద మీరు దృష్టి పెట్టరు. అనేక రకాలుగా వైఫల్యం చెంది విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్తే మెడిసిన్స్ లేవు, దాని మీద మీకు ఆలోచన లేదు. ఆరోగ్యశ్రీకి నిధులు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనకి రాజధానికి సంబంధించి ఒక స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో అవతాకులు, మీరు చేసేటువంటి కన్స్ట్రక్షన్లో అధికంగా కోట్ చేసి కన్స్ట్రక్షన్లు చేస్తున్నారని చెప్పి అనేక మేధా వర్గాలు చెప్పడం జరుగుతుంది. వీటన్నిటి మీద మీరు పారదర్శకంగా లేకోకుండా ఎవరైతే మీ అవినీతి మీ అసమర్థ పాలన గురించి మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేపించడం. ఈ రోజున రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మధ్యప్రదేశ్ బందిపోటు దొంగలు ఏ విధంగా దోచుకున్నారో ఆ రకంగా ప్రజాప్రతినిధులు వ్యవహార శైలి నడుస్తుంది. ఒక ఎమ్మెల్యే నిన్నగాక మొన్న నాకు వాళ్ళ పేర్లు ఎత్తడం కూడా నాకు సిగ్గుగా ఉంది. ఎందుకని ఆ పేర్లు కూడా నాకు ఎత్తాలని అనిపించలేదు. తాగి సొంత కార్యకర్త మీదే లీగల్ అడ్వైజర్ మీదే రసాబసా చేస్తే మరి ఆయన మీద ఏ విధమైన చర్యలు తీసుకోకపోగా ఆ పార్టీ లీడర్ని సస్పెండ్ చేసామని చెప్పి వాళ్ళు చాలా బొబ్బలు చప్పట్లు కొట్టుకుంటూ చాలా ఆనందదాయకంగా రాష్ట్ర నాయకత్వం నుంచి ఏలూరు నాయకత్వం వరకు ఆయన ఏదో లాయర్ తప్పు చేసినట్టు, లాయర్ తాగాడా లేకపోతే ఎమ్మెల్యే తాగాడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కూటమి పాలన డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే విద్యుత్ కూడా అందనటువంటి పరిస్థితులు ఇప్పుడు అదానికి ఇంకా కొన్ని కంపెనీలకి దేశవ్యాప్తంగా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో అయితే ఏదైతే మా గుండెకాయ అని చెప్పుకుంటున్నటువంటి ఆ రాష్ట్రంలో ప్రజలు తిరుగుబాటు చేసి మీటర్లు తీసుకెళ్ళి విద్యుత్ కార్యాలయాల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర పడేసి తగలబెడతాం జరుగుతుంది. పిఎం సూర్యఘర్ అనే ఒక పథకాన్ని 140 కోట్ల మంది ప్రజలకి విద్యుత్ అందిస్తామని చెప్పేటువంటి ఈ పథకం కేవలం 40 లక్షల మందికే ఈ పథకం ఇస్తున్నామని చెప్తున్నారు. సరే పర్వాలేదు, 40 లక్షల మందికి ఇవ్వండి. స్వదేశీయ పరికరాలు వాడాలి అని చెప్పి ఒక నిబంధన పెడితే ఇప్పుడు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల్లో కూడా కోత పెడతాం జరుగుతుంది. ఎందుకంటే విదేశీ పరికరాలు వాటికి వాడకూడదు, స్వదేశీ పరికరాలే వాడాలి. స్వదేశీ పరికరాలు మన దగ్గర సరైనటువంటి తయారవట్లేదు. మన పెట్టుబడిదారులందరేమో విదేశాలు వెళ్ళి పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలు అయితే రావట్లేదు. సోదరుడు నరసింహరావు గారు, శివాజీ గారు మాట్లాడారు అనేక విషయాలు. టోటల్గా ఈ దేశంలో మోడీ పరిపాలన వచ్చిన తర్వాత దేశం అస్తవ్యస్తం అయిపోయింది. అలాగే 2 విషయాలు అయితే చెప్పి ముగిస్తాను. కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే మీద జరిగినటువంటి దాడిని మొదటగా ఖండిస్తున్నాం. రెండవ విషయం, తృణమూల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆ పార్టీ కేడర్ మీద జరిగేటువంటి బెంగాల్లో దాడులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అభిజిత్ దీప్కే మీద దాడి చేసింది ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆయనేమో ఆ కుర్రోడేమో నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నాడు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఏళ్ళగా పరిపాలన చేసింది. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాంగ్రెస్ ఆ రోజు దాడులకు పాల్పడితే ఈ 12 సంవత్సరాలు నువ్వు ప్రధానమంత్రిగా ఉండే అవకాశమే లేదు. నువ్వే చెప్పుకున్నావు నువ్వు టీ అమ్ముకున్నవాడు అంటే, నువ్వు ఆఫ్టర్ ఆల్ టీ అమ్ముకున్నవాడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యావంటే
కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని రక్షించబట్టే ఈ రోజున నువ్వు ప్రధానమంత్రి అయ్యా అన్న విషయం గుర్తుపెట్టుకొని ఇక్కడ దేశంలో జరిగేటువంటి అనేక సమస్యల మీద ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా మాట్లాడే అర్హత ఉంది, మాట్లాడగలగొచ్చు. పవన్ కళ్యాణ్ గారు నీకేదన్నా రాజకీయ అవసరాలు గడుపుకోవాలంటే నరేంద్ర మోడీ గారితో ఆయన మీ ఇంటికి వస్తాడు, మీ ఇంటికి ఆయన వెళ్తాడు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే మణిపూర్లో జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైన సంఘటన. అవి చర్చిలే కానీ మహిళల మీద కానీ దాడులు కానీ చంపటం కానీ. ఆయన ఏదో పవన్ కళ్యాణ్ గారు మామూలు ఆపరేషన్, నార్మల్ ఆపరేషన్, ముక్కుకు సంబంధించి ఆపరేషన్ చేయించుకుంటే ఒక ప్రధానమంత్రి ఆయన ఇంటికి వెళ్ళటం అనేది, ఇంటికి వెళ్ళటంలో తప్పులేదు, దాన్ని పరామర్శగా అదేదో గొప్పగా చెప్పుకోవటం. మణిపూర్ వెళ్ళా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రధానమంత్రి ఈ దేశాన్ని పరిపాలించడం అనేది చాలా దురదృష్టకరం. బహుశా ఈ 12 ఏళ్ళలో దేశ ప్రజలు చేసుకున్నటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి ప్రధానమంత్రి ఎవరు ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. ఈ మోడీ గారిని అభినందిస్తూ ఆయన ఏమన్నా ఈ దేశాన్ని రూపాయి పతనం అవ్వకోకుండా ఏమన్నా తగ్గించాడా? లేదు. ఆయన ఎందుకు పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అర్థం కానటువంటి విషయం. నాకు సిటీ కాంగ్రెస్ పిసిసి మా అడ్మిన్ గారు శివాజీ గారు ఈ రోజున ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయవాడకు సంబంధించి ఈ విషయాల మీద మాట్లాడాలని నిన్న జరిగినటువంటి సమావేశం సందర్భంగా ఈరోజు మీకు వివరించడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రికా మిత్రులకు, పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ